హాయ్ ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. మీరు చూస్తున్న వాటర్ యాపిల్ వచ్చండి, ఇది జైంట్ వాటర్ యాపిల్. ఇన్ని ఎక్కువ కాయలు కాయనకూడదండి దీనికి. చూడండి, ఈ బంచ్ ఉంది కదా, ఈ బంచ్కి దాదాపు 10 కాయలు పైన ఉన్నాయండి. ఇన్ని కాయలు ఉంటే కాయలన్నీ చిన్నగా ఉంటాయన్నమాట. కనీసం ఇందులో 3 లేదా 4 కాయలు ఉంచుకుంటే మనకి మనం అనుకున్న సైజు వచ్చేస్తాయి అనమాట అండి. ఇది సపోజు ఇగోండి, ఇంత స్టేజ్లో ఉండగా కవర్ కట్టుకోవాలి. దీన్ని 4 కాయలు ఉన్నాయి. 4 కాయల్లోకి నాసుగా ఉన్న కాయ తీసేసండి. ఈ 3 కాయలు కవర్లు కడితే ఇప్పటి నుంచి మీకు కరెక్ట్గా 90 రోజులకి మంచి సైజు, ఒకటి 200 గ్రాముల సైజు వస్తాయి అనమాట అండి. అది దీని స్పెషల్. కాపు కూడా చాలా విపరీతంగా కాస్తుందండి. ఇది అన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు ఉంచేసుకోవచ్చు, సైజు రావండి. ఇవి సైజు కావాలంటే కొన్ని కాయలు తెంచేయాలన్నమాట. ఇది జైంట్ వాటర్ యాపిల్ స్పెషల్. ఇలాగా మల్టీ కలర్ వద్దండి. ఇది కొంచెం వైట్, కొంచెం పింక్ షేడ్లో కలర్ వస్తుంటుంది అనమాట. ఈ మొక్కలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి సప్తగిరి నర్సరీలో. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 2-3 మొక్కలు పెంచుకోండి. మంచి లేటెస్ట్ వాటర్ యాపిల్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయన్నీ కూడా మంచి రకాలండి. పాత రకాలు ఒక 5 రకాలు ఉన్నాయి. 5 కూడా సరదాగా పెంచుకోవడం తప్ప ఫార్మింగ్కి పనిచేయవు. ఇవి అయితే మనకి ఫార్మింగ్ చేసుకోవచ్చు అనమాట అండి. రైతు వారీగా కూడా పెంచుకోవచ్చు రకాలు. ఇవి వాటర్ యాపిల్ సమ్మర్లో వచ్చి ఫ్రూట్ కాబట్టి అండి, పెద్ద వయసు వారు గట్రా తినడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. వాటర్ యాపిల్లో కూడా మంచి వాల్యూస్ ఉన్నాయని చెప్పి రీసెర్చర్లు చెప్తున్నారు. కాబట్టి ఈ మేల్ జాతి రకాలు, కొత్త రకాలు, తోటలు వేసుకుని కాయలు అమ్ముకునే రకాలు చేయండి. దీనికి పెద్దగా పనే ఉండదండి. బాగా తేలికపాటి నేలలో, ఇసుక భూముల్లో అయితే బాగా కాయలు బాగా కాస్తాయండి. మరీ జిగట మట్టి, నల్ల మట్టి వాటిల్లో కొంచెం తక్కువ కాపు వస్తుంది. కలర్ కూడా తక్కువ వద్దండి. కాబట్టి కొంచెం తేలికపాటి నేలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకాలని మనం పెంచుకోవచ్చండి. కనీసం చెట్టుకి చాలా ఎక్కువ కాయలు, అంటే వేలల్లో కాసే రకం అనమాట అండి. ఇది అంత బాగా కాసే రకం కాబట్టి ఇవి కూడా పెంచండి. పెంచడం వల్ల మనకు కనీసం ఒక చెట్టుకి మీరు యావరేజ్ని ఒక 500 రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుంది అనుకోండి. 1000 రూపాయలు వస్తే సంతోషం. 500 రూపాయల ఆదాయం వద్దంటే ఎకరానికి 200 చెట్లు వేసుకోవచ్చండి. 1,00,000 రూపాయలు, 80,000 రూపాయల ఆదాయం ఉంటుంది. ఒక ఫిబ్రవరి, మార్చి నుంచి జూన్ దాకా ఉంటాయండి. కాయలు అయిపోతాయి. ఈ జూన్ నెలాఖరు వేసవకాలం అయిపోద్దండి. కాయలు కూడా అయిపోతాయి. కాబట్టి సమ్మర్లో వచ్చి ఫ్రూట్ కాబట్టి మంచి రకం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ ఏం ఎక్కర్లేదండి. మందులు, ఎరువులు కూడా పెద్ద ఎక్కర్లేదు. కాకపోతే ఏంటంటే కాయకి కవర్ కడితే పండు ఎగబారి నుంచి కాపాడుకునండి. కాయ అందంగా, గ్లామర్గా, సైజుగా మంచి సైజు వద్దండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వాటర్ యాపిల్ని కూడా ఈ మంచి రకాలు, కొత్త రకాలను ఎంచుకోండి. పాత రకాలు అయితే అంత బాగోలేదండి, నాకు కూడా నచ్చలేదు. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రకాలండి మన దగ్గర ఉన్నాయి. దాదాపు 5 రకాలు ఉన్నాయి. 5 కూడా మంచి కలరు, సైజు. టేస్ట్ అంటారా, మీ నేల, మీ భూమి, అందులో ఉన్న సారం, మీ ప్రాంతీయ తత్వం, మీ ప్రాంతంలో ఉన్న వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. మాకు వచ్చిందని మీకు బాగా రావాలని లేదు, లేదంటే మాకన్నా బాగా కూడా రావచ్చు. దయించి అర్థం చేసుకుని, భూమి స్వభావాన్ని, వాతావరణం మీద డిపెండ్ అయ్యి పంట ఉంటుంది. కాబట్టి కొంచెం తేలికపాటి నేలలో, ఎర్రమట్టి నేలలో, ఎర్ర ఇసుక నేలలో, తక్కువ నీరున్నా పర్వాలేదండి. మొదట 3 ఏళ్ళు కష్టపడి పెంచుకుంటే 4వ ఏడు నుంచి మనకి కాయలన్నీ కూడా బాగా వస్తాయి. కంపల్సరీగా ప్రతి చెట్టుకి 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు వయసు రావాలండి. వయసు వచ్చిన తర్వాత కాయలు కాయించుకోవాలి. మంచి పద్ధతి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వాటర్ యాపిల్ కూడా పెంచండి. ఇది సప్తగిరి నర్సరీ, దుర్గారావు. మా దగ్గర ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయండి. మీకు ఆన్లైన్ ద్వారా అలాగే మొక్కలు కావాలంటే పంపుతాం. ఎక్కువ మొక్కలు కావాల్సిన వాళ్ళు స్వయంగా వచ్చి చూసుకోవచ్చండి. ఆన్లైన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెట్టుకోండి, ఆర్డర్ పంపిస్తాం. మా ఫోన్ నెంబర్ వీడియో కింద పెడతామండి. ఆ వీడియో వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మొక్కలు పంపించే ప్రయత్నం చేస్తాం.